ఇప్పుడు రీసెంట్గా ఛానల్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్. ఒక యూట్యూబ్ ఛానల్. ఓకే, ఏంటి కంటెంట్ దానిలో? కంటెంట్ ఏంటి అంటే అంటే నా కంటెంట్ ఎట్లుంటుంది అంటే బయట ఫ్యామిలీస్ పెట్టుకొని చూస్తారు నా వీడియోస్. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు మొత్తం ఫ్యామిలీ అంటే చూసి కంటెంట్లు ఉంటాయి నా దగ్గర. ఓకే, మదర్తోనే కదా? మదర్తోనే చేస్తాం. ఇప్పుడు జల్దీగానే క్లిక్ అయినట్టున్నారు. అంటే నేను మొన్న 3 weeks బ్యాక్ అనుకుంటా చూసా, 1 lakh ప్లస్ ఉండే, ఇప్పుడు నియర్ టు 3 lakh ఉన్నారు. అవును. ఏంటి ఎలా వచ్చినాయి ఫాలోవర్స్? ఇక మన పబ్లిక్ దయ. ఓకే, ఎలా ఉంది ఫాలోయింగ్ మరి? క్రేజ్ ఎలా ఉంది? అక్క ఈడికి వెళ్ళినా అంటే ఇక్కడ నా ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ నా చుట్టూ ఈగలన్నట్టు ఆలుతురు. అంటే వాళ్ళ ప్రేమ నాకు ఇక్కడ ఒకటి ఉంటుంది అక్క, ఆ ఫీల్ ఎలాగ ఉంటుంది వచ్చి కలిసినప్పుడు. ఏమనిపిస్తుంది, ఇన్ని రోజులు కష్టపడ్డా ఈరోజు అది చూపించిందంటే దేనికన్నా వెయిట్ చేయాలి. మన లైఫ్లో ఏదన్నా దొరుకుతుంది కానీ వెయిట్ చేయాలి, పక్కా దొరుకుతుంది. మనం పోగొట్టుకునే మన మంచి పనులని మళ్ళీ రిటర్న్ తెచ్చిస్తుంది అట్లా. ఓకే, నీకేమనిపిస్తుంది? జల్దీగా క్లిక్ అయిపోయినట్టు అనిపించట్లే? జల్దీగా క్లిక్ అయినట్టు అనిపించింది. కాకపోతే నేను కష్టపడినాయి అవన్నీ చూసుకుంటే ఒక్కొక్కసారి నేను ఎట్లా తెలిసాక నేను ఎమోషనల్ మనిషిని. ముంగటోని బాధ చూసినా, ముంగటోని ఏడుపు చూసినా, ముంగటోని పెయిన్ చూసినా నా కళ్ళ నుంచి ఆటోమేటిక్ వాటర్ వచ్చేసాయి. సో అట్లాంటి మనిషి నేను. ఇప్పుడు ముంగటోడు బాధలు ఉన్నా అంటే వాడిని మోసం చేయడానికే మనకు రాదు. ఒక లైఫ్లో చెప్పలేం, ఫిర్బీ లైఫ్లో ఒకసారి మోసపోయింది అనుకోవాడు మన తరఫు నుంచి. సో ఆ దగ్గరికి మనమే పోయి సారీ పోయి తప్పు అయిపోయిందని మనమే చెప్తాం. ఎందుకంటే పైన ఉన్నంతో మాకు భయం, అంత తప్పు చేసే మాతో తప్పు అయిపోతుందని. అట్లా నడుస్తాం మనం లైఫ్లో.